హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పటివరకు వాణిజ్య యుద్ధం కేవలం అమెరికాతో నేరుగా వాణిజ్య యుద్ధంలో చిక్కుకున్న దేశాల మధ్య మాత్రమే జరుగుతుంది. కానీ ఈ మధ్యలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న వాతావరణం ఇప్పుడు వాణిజ్య యుద్ధం అంటే ట్రేడ్ వార్ రూపం తీసుకుంది. అవును ఫ్రెండ్స్, ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం. గత కొన్ని రోజులుగా భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ఇప్పుడు వాణిజ్య యుద్ధం యొక్క భయంకర రూపాన్ని తీసుకుంటుంది. ఈ అంశమే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య కొత్త ఉద్రిక్తకు కారణమవుతుంది. ఎందుకంటే ట్రక్కులు ఆపబడుతున్నాయి, ఓడరేవులు మూసివేయబడుతున్నాయి మరియు ఇప్పుడు నూలు సరఫరాపై కూడా నిషేధించబడింది. ఈ మొత్తం అభివృద్ధిని దశల వారీగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం. ఫ్రెండ్స్, ప్రస్తుత సమయంలో వాతావరణం ఎలా ఉందనేది వేరే విషయం. కానీ భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య స్నేహం మరియు వాణిజ్యం యొక్క దీర్ఘకాలిక చరిత్ర ఉంది. 2023 మరియు 2024 మధ్య రెండు దేశాల మధ్య సుమారు $12.2 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో భారతదేశం బంగ్లాదేశ్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశం నుండి బంగ్లాదేశ్కు వస్త్ర నూలు అంటే థ్రెడ్ మరియు ఆహార ఉత్పత్తులు పెద్ద స్థాయిలో పంపబడతాయి. బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి రెడీమేడ్ గార్మెంట్లు మరియు జూట్ వస్తాయి. కానీ ఇప్పుడు ఆ సంబంధం కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజుల క్రితం భారతదేశం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది మరియు బంగ్లాదేశ్ కోసం ట్రాన్స్షిప్ సౌకర్యాన్ని మూసివేసింది. ఈ సౌకర్యం ద్వారా బంగ్లాదేశ్ తన సరుకును భారతదేశ ఓడరేవులు మరియు విమానాశ్రయాల ద్వారా భూటాన్, నేపాల్, మయన్మార్ వంటి 3 దేశాలతో పాటు అమెరికా మరియు యూరప్కు పంపేది. దీనివల్ల బంగ్లాదేశ్ ఎగుమతిదారులకు చాలా ప్రయోజనం ఉండేది, ఎందుకంటే వారి సరుకు త్వరగా మరియు తక్కువ ఖర్చుతో 3 దేశాలకు చేరేది. కానీ భారతదేశం ఈ సౌకర్యాన్ని ఏప్రిల్ 8, 2025 నుండి మూసివేసింది. ఎందుకంటే దీనివల్ల ఢిల్లీ మరియు కోల్కతా వంటి భారతీయ ఓడరేవుల్లో రద్దీ పెరిగింది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు నష్టం జరుగుతుంది. అయితే భారతదేశం ఈ కారణాన్ని అధికారికంగా చెప్పినప్పటికీ దీని వెనుక దాగిన కారణం ఏమిటంటే బంగ్లాదేశ్ యొక్క చర్యలు భారతదేశానికి రుచించలేదు. అందుకే బంగ్లాదేశ్కు గుణపాఠం నేర్పడానికి భారతదేశం ఈ చర్య తీసుకుంది. ఇది బంగ్లాదేశ్కు ఒక దెబ్బగా ఉంది, ఎందుకంటే వారి గవర్నమెంట్స్ ఎగుమతి ఇది ప్రపంచంలోని చైనా తర్వాత 2వ అతిపెద్దది. ఈ సౌకర్యంపై ఎక్కువగా ఆధారపడింది. కానీ బంగ్లాదేశ్ కూడా దీనికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకుంది మరియు ఇక్కడ నుండే ట్రేడ్ వార్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం యూనస్ నాయకత్వంలో నడుస్తుంది. వారు 2 పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి నిర్ణయం ఏమిటంటే 3 ల్యాండ్ పోర్టులను పూర్తిగా మూసివేశారు మరియు ఒక ఓడరేవును సస్పెండ్ చేశారు. ఈ ఓడరేవులలో మౌలిక సౌకర్యాలు లేవని ప్రభుత్వం చెప్పింది. కానీ నిపుణులు ఈ నిర్ణయం రాజకీయమని భావిస్తున్నారు. రెండవ నిర్ణయం భారతదేశం నుండి బంగ్లాదేశ్కు వచ్చే నూలు దిగుమతిపై నిషేధం విధించారు. ఈ నూలు బంగ్లాదేశ్ గార్మెంట్ పరిశ్రమ యొక్క జీవనాడి, ఎందుకంటే బంగ్లాదేశ్ యొక్క రెడీమేడ్ గార్మెంట్ రంగం ప్రతి సంవత్సరం $45 బిలియన్ ఎగుమతి చేస్తుంది. ఇందులో భారతదేశం నుండి వచ్చే నూలు పెద్ద వాటాను కలిగి ఉంది. భారతదేశం నుండి నూలు చౌకగా మరియు మంచి నాణ్యతతో ఉంటుంది. ఇది బంగ్లాదేశ్లోని వేలాది ఫ్యాక్టరీలకు జీవనాడి. ఇప్పుడు నూలు దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్లోని చిన్న మరియు మధ్యతరగతి ఫ్యాక్టరీలు మూసివేత దశకు చేరుకున్నాయి. బంగ్లాదేశ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వంటి అనేక వ్యాపార సంఘాలు ఈ నియమాన్ని స్వీయ వినాశకరం అంటే ఆత్మఘాతకం అని పిలిచాయి. కానీ అయినప్పటికీ యూనస్ ఎవరి మాట వినలేదు. ఉదాహరణకు ఒక చిన్న ఫ్యాక్టరీ యజమాని అనిసూర్ రెహమాన్ చెప్పారు, మా 95% నూలు భారతదేశం నుండి వస్తుంది. ఇప్పుడు మేము పాకిస్తాన్ లేదా చైనా నుండి నూలు తెప్పించుకుంటున్నాము. ఇది 20 నుండి 30% ఖరీదైనది మరియు నాణ్యతలో కూడా బలహీనంగా ఉంది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ యొక్క స్థితి కాదు, బంగ్లాదేశ్లోని వేలాది ఫ్యాక్టరీల యొక్క స్థితి. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అంతర్జాతీయ మార్కెట్లో ఎలా పోటీ చేయగలదని ఆలోచించండి. ఈ పరిస్థితి యొక్క ప్రయోజనం తిరిగి భారతదేశానికి లభిస్తుంది, ఎందుకంటే బంగ్లాదేశ్ వల్లే టెక్స్టైల్ పోటీలో భారతదేశం వెనకబడింది. కానీ బంగ్లాదేశ్ స్వయంగా తన అడుగులను వెనక్కి తీసుకుంటే భారతదేశ బట్టలకు డిమాండ్ పెరుగుతుంది మరియు బంగ్లాదేశ్ కోసం మూసివేయబడిన ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఇప్పుడు మనం మన సొంత ఉపయోగం కోసం వినియోగించుకుంటాము. ఇప్పుడు ఈ విషయం
బంగ్లాదేశ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చర్చిద్దాం. మొదటి విషయం, ఇది సాధారణంగా గార్మెంట్ పరిశ్రమను నష్టం యొక్క హుండీలోకి నెట్టివేస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 16% గార్మెంట్ ఎగుమతుల నుండి వస్తుంది. నూలు నిషేధం మరియు ఓడరేవుల మూసివేత వల్ల ఫ్యాక్టరీలు మూసివేయబడవచ్చు మరియు వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. రెండవ విషయం, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నూలు ధరలు పెరగడం వల్ల బట్టల ధరలు కూడా పెరుగుతాయి. ఇది సామాన్య ప్రజలకు చెడ్డ వార్త. ఇంకా వాణిజ్యం లోటు అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. ఎందుకంటే భారతదేశంతో బంగ్లాదేశ్ యొక్క వాణిజ్య లోటు ఇప్పటికే పెరిగింది. ఇప్పుడు ఇది మరింత పెరగవచ్చు. ఎందుకంటే భారతదేశం నుండి దిగుమతులు తగ్గుతాయి మరియు ఎగుమతులు కూడా ఆగిపోతాయి. అయితే వాణిజ్య యుద్ధం గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక్క దేశానికి మాత్రమే నష్టం కలిగించదు. దీని ప్రభావం 2 దేశాలపై పడుతుంది. అంటే ఇది భారతదేశంపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నూలు ఎగుమతి బంగ్లాదేశ్కు జరగకపోవడం వల్ల భారతదేశ నూలు ఎగుమతిదారులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని వ్యాపారం బలహీనపడవచ్చు. మీకు తెలియజేయడానికి ఈ వాణిజ్య యుద్ధం చాలా కఠినంగా ఉంది. పెట్రోపోల్ సరిహద్దు వద్ద ట్రక్కులు నిలిచిపోయాయి మరియు ఏప్రిల్ 9, 2025 తర్వాత ఒక్క ట్రక్కు కూడా బంగ్లాదేశ్కు వెళ్ళలేదు. ఇంకా ఈ వాణిజ్య యుద్ధం 2 దేశాల వ్యాపారవేత్తలను మాత్రమే కాకుండా కార్మికులను మరియు చిన్న వ్యాపారాలను కూడా ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో 2 దేశాల మధ్య నమ్మకం బలహీనపడవచ్చు. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రారంభంలో భారతదేశానికి దీనివల్ల నష్టం జరుగుతుంది. కానీ దీర్ఘకాలంలో బంగ్లాదేశ్కు మాత్రమే నష్టం జరుగుతుంది మరియు భారతదేశానికి నష్టం కాదు, ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే రిపోర్టుల్లో చూస్తే బంగ్లాదేశ్ గత కొన్ని నెలలుగా సంక్షోభం నడుస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి భారతదేశం తన టెక్స్టైల్ పరిశ్రమను ప్రపంచ మార్కెట్లో ప్రమోట్ చేయడంలో నిమగ్నమై ఉంది. దీని ప్రయోజనం భారతదేశ గార్మెంట్ పరిశ్రమకు గణనీయంగా లభిస్తుంది మరియు ఈ విషయంలో భారతదేశ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంటే బంగ్లాదేశ్కు ఎక్కువ భారతదేశం నుండి వెళ్లే నూలు సరఫరాను ఇప్పుడు భారతీయ తయారీదారులే తీసుకుంటారు. అదే సమయంలో తమ గార్మెంట్ తయారీని పెంచి ప్రపంచ మార్కెట్ను పెద్ద స్థాయిలో ఆకర్షించగలరు. అద్భుతమైన విషయం ఏమిటంటే భారతదేశం బంగ్లాదేశ్కు ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఇవ్వకపోతే మన సొంత విమానాశ్రయాలు మరియు ఓడరేవులను ఉపయోగించి ఈ ఎగుమతిని సులభంగా పెంచగలము. బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిని ఈ విషయం నుండి అంచనా వేయవచ్చు. చైనా మరియు అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికాకు చైనా సరఫరా ఆగిపోవడం వల్ల చైనా ఫ్యాక్టరీలు స్తంభించాయని, గోడౌన్ల సరుకు కుళ్ళిపోతుందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల చైనా ఇప్పుడు అమెరికా ముందు మోకరిల్లి తమపై దాడులను ఆపమని క్షమాపణలు కోరుకుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ సరుకు కుళ్ళిపోవడం ప్రారంభమైతే వారు కూడా భారతదేశం ముందు మోకరిల్లడానికి ఆలస్యం చెయ్యరు. చివరగా భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన ఈ వాణిజ్య యుద్ధంపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పక చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.